ఛానల్ యానా టాక్స్. సో నేనైతే తమ్ముడు మూవీకి అయితే వచ్చేసాను. ఫస్ట్ మీ అందరికీ సారీ, ఎందుకంటే మైక్ మర్చిపోయాడు మా ఫ్రెండ్. నా తప్పు కాదు, మా ఫ్రెండ్ తప్పు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు తీసుకొని రాలేదు. సో మైక్ అయితే లేదు ఇప్పుడు, దానికి ఏమనుకోవద్దు. సో పార్కింగ్ లాట్లో అయితే చేస్తున్నాను. నేనైతే ఐనాక్స్ లైలామాల్కి వచ్చాను. దీనికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఒక సపరేట్ రీల్ చేస్తాను. అంటే మనకి తక్కువ ప్రైస్లో ఎలా వస్తాయి టికెట్స్ అనేది ఒక రీల్ చేస్తాను, చూడండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే లైక్ కొంచెం డిఫరెంట్ స్టోరీ అయితే తీసుకున్నారు నితిన్ గారు అనిపించింది. ఎందుకంటే కంపారిటివ్లీ అన్ని సినిమాల్లో పోలిస్తే కొంచెం ఖచ్చితంగా డిఫరెంట్ స్టోరీ అయితే ఇది. లాస్ట్ మూవీ మనకు అంతేమీ అనిపించలేదు. లాస్ట్ మూవీ రాబిన్ హుడ్కి అయితే మనం వెళ్ళాము, ఆల్రెడీ రివ్యూ కూడా చేసాము. నాకు అంత నచ్చలేదు, ఓకే అని కూడా చెప్పాను మూవీ. సో ఈ మూవీ కొంచెం డిఫరెంట్గానే సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. ఫస్ట్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఒక్కొక్కరి గురించి. డైరెక్టర్ వచ్చేసి శ్రీరామ్ వేణు గారు అంట. శ్రీరామ్ వేణు గారు అని చెప్పి ఆయన డైరెక్టర్ వచ్చేసి మనకి ఈ సినిమాకి. నాకు ఈ సినిమా ఒక 2-3 సినిమాలు చెప్తాను. ఆ సినిమాలు గుర్తొచ్చినాయి ఈ సినిమా చూసినప్పుడు. నాకైతే త్రీ మూవీస్ అయితే కొంచెం గుర్తొచ్చినాయి అని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి మనకి ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇంకోటి వచ్చి ఖైదీ, ఇంకోటి వచ్చేసి వైష్ణోదేవి గారు కొండపాలెం. ఈ 3 సినిమాలు మీకు ఏమన్నా గుర్తొస్తే కనుక ఖచ్చితంగా మూవీ ముందు కాకుండా ఈ 3 గుర్తుపెట్టుకొని మూవీ అయితే చూడండి. సో ఎందుకు గుర్తొచ్చినాయి అనేది చెప్తా. ఎంసీ అనే పాట ఏమో లైక్ అక్కడేమో వదిన కోసం కదా, ఇక్కడేమో అక్క కోసం. దాని కొండపాలెం ఏమో సేమ్ మీరు చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్స్ కానీ లైక్ మీరు చూస్తే ఆ విలేజ్ వైబ్స్ అవన్నీ కూడా సేమ్ ఆ మూవీ రిలేటెడ్గా ఉంటాయి. హీరోయిన్ చూపించే విధానంగా అవన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయి. అక్కడ రగ్గుల్ని చూపించినట్టు ఇక్కడ కాంతార మూవీలో హీరోయిన్ అనమాట. అండ్ వర్షా బొల్ల గారు కూడా ఉన్నారు. వర్షా బొల్ల గారు చాలా క్యూట్గా ఉన్నారు ఈ సినిమాలో అయితే. ఖైదీ కూడా అంతే. మనకి ఖైదీ మూవీ మొత్తం ఒకటే ప్లాట్ఫామ్, ఒకటే టైర్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం అంతా జర్నీ లాగా. సో ఇది కూడా అలాగే జర్నీ లాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో డిఫరెంట్గా అయితే చూస్ చేసుకున్నారు స్టోరీ. అండ్ యాక్టింగ్ అయితే బాగా చేశారు నితిన్ గారు. అదైతే అసలు ఎక్కడ మనం చెప్పడానికి లేదు. నాకు నితిన్ గారిది అన్నీ బాగుంటాయి, కొంచెం స్టోరీ సెలెక్షన్ మారుతూ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆయన చాలా క్రెడిబిలిటీ ఉన్న అంటే మంచి యాక్టర్. సో స్టోరీ సెలెక్షన్స్ ఒక్కటి కొంచెం చూసుకొని చేస్తే బాగుంది అనిపించింది. ఈవెన్ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో వాటిలో కూడా దిల్ రాజు గారు మెన్షన్ చేశారు, చూసారా మీరు? నేను నీకన్నా 1 year చిన్నవాడిని, ఇండస్ట్రీకి వచ్చి నువ్వే నాకన్నా సీనియర్వి, అయినా కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు, నీకన్నా వెనక వచ్చిన వాళ్ళు రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ ఎంత హిట్లో ఉన్నారు చూసావు కదా, అది అని చెప్పి ఈవెంట్స్లో కూడా జరిగారు. పెద్ద ట్రోల్స్ అయినాయి అండ్ చాలా ఒక ఇష్యూస్ లాగా అయినాయి. సో యాక్చువల్లీ దిల్ రాజు గారు చెప్పింది మనం పాజిటివ్గా తీసుకుంటే కనుక అది చాలా పాజిటివ్ థింగ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్టోరీస్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటామో ఈ స్టోరీ మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. సో స్టోరీ మంచిగా సెలెక్ట్ చేసుకోమనడం ఒక మంచి చాయిస్, అంటే ఒక మంచి సజెషన్ ఇచ్చారు. సో అది నెగిటివ్గా అయింది అండ్ చాలా ఇంపాక్ట్ అయితే మూవీకి అయితే డౌన్ఫాల్ అవ్వడానికి కొంచెం అంటే లైక్ ప్రమోట్ చేయడానికి మూవీలో ఇది ఒక పార్ట్ అయితే తీసుకుంది. సో ఇంకా మనం అయితే మూవీలోకి వెళ్ళిపోదాం. మనకు అవన్నీ అవసరం లేదు. అంటే లైక్ ఇండస్ట్రీ కూడా లేదంటే మనకి ఎందుకు చెప్పండి, మనం అందరి హీరోల్ని చూస్తాం, మనం ఫిలిం లవర్స్ లైక్ సినిమా పిచ్చోళ్ళం. సో టీఎఫ్ఏ బాగుండాలి. సో మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. సో అదైతే జరిగింది. నేను కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను. నితిన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోకండి. నేను ఏం చెప్తున్నానంటే మీ హీరో ఒక మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న సజెషన్ అంతే. అంతకుమించి ఏం లేదు. నితిన్ గారు ఒక మంచి యాక్టర్, ఆయన క్రెడిబిలిటీ తగ్గుతుంది కాబట్టి ఈ సజెషన్ కూడా అది. సో మనకి నితిన్ గారిది నెక్స్ట్ మూవీ మీద అయితే నాకైతే ఫుల్ హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ అలాంటి డైరెక్టర్ కాబట్టి. మీకు బలగం మూవీ డైరెక్టర్ గుర్తున్నారా, వేణు గారు? సో ఆ మూవీ ఆ డైరెక్టర్ అయితే మనకి నెక్స్ట్ మూవీ నితిన్ గారితో తీస్తున్నారు. సినిమా పేరు కూడా మనకి ఆల్రెడీ తెలుసు, ఎల్లమ్మ. సో ఆ సినిమా మీద అయితే నాకు ఫుల్ హోప్స్ ఉన్నాయి. సో అది దానికి మంచి హిట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీలోకి వెళ్ళిపోదాం ఇంకా. సో మనం చూస్తే కనుక నితిన్ గారు ఈ మధ్యలోనే రాబిన్ హుడ్ కానీ ఇవన్నీ కూడా వరుసగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకి ఏంటంటే ఒక్క సినిమా వచ్చిన ఇయర్కి మంచి సినిమా అయితే చాలు. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకొని తీస్తే బాగుంది అనిపించింది. అంటే ఎక్కువ సినిమాలు తీయడం కాదు కదా, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసామనేది ఇంపార్టెంట్. సో అది ఒకటి కొంచెం అనిపించింది. ఇదంతా నా ఓన్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎలా అయినా ఉండొచ్చు. ఇది నా ఒపీనియన్, నేను చెప్తాను. నేను వస్తే నాలాగా నా మైండ్ సెట్తో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదనమాట.
ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే కనుక వర్ష బొల్ల గారు నితిన్ గారికి ఏమవుతారో మీరు చూసి చెప్పండి. లైక్ మా సూపర్ క్యూట్ ఉన్నారు. అండ్ లాస్ట్ మూవీ క్లైమాక్స్ కొంచెం ముందర ఒక మంచి ఫైట్ అయితే చేశారు. వర్ష బొల్ల గారిని ఇంత మంచిగా చూపించింది అంటే ఒక ఫైట్ యాంగిల్లో కూడా చూపించింది ఈ సినిమాలోనే. అది ఒక కొత్త యాంగిల్ అయితే చూసాము హీరోయిన్ని. అంటే ఆవిడని అంటే ఆవిడ పేజ్ నాకు చాలా ఇష్టం. ఆవిడ పెట్టే మీమ్స్ ఇవన్నీ కూడా భలే క్రేజీ ఉంటాయి కదా. ఆవిడ నేను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం నాకు తెలిసింది. సో ఆవిడ నాకు చాలా ఇష్టం అన్నమాట. బాగున్నారు, సూపర్ క్యూట్గా చేశారు. నితిన్ గారు ఆబ్వియస్గా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన ఎక్కడ ఏ రోల్ ఇచ్చినా కూడా ప్లే చేయగలుగుతారు. అండ్ మనకి అక్క క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు సీరియల్ యాక్ట్ చేస్తారు. మరి ఆవిడ నేను చాలా సీరియల్స్లో చూసాను. ఆవిడైనా కథ కూడా తెలియట్లేదు. సో అది ఆవిడైతే బాగా చేశారు. ఇదివరకు ఒక హీరోయిన్ ఆవిడ, మరి ఇప్పుడు ప్రీవియస్గా సీరియల్స్ అవి చేస్తున్నారు. ఇప్పుడేమో మళ్ళీ మూవీస్లోకి వచ్చినట్టున్నారు. బాగా చేశారు ఆవిడ కూడా. అండ్ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప అయితే అంటే నితిన్ మేనకోడలు సూపర్ క్యూట్గా చేసింది. ఆ పాపం యాంగ్జైటీ అనే డిజార్డర్ ఉండిద్ది ఆ పాపకి. ఆ డిజార్డర్ని చిన్న పాప అయినా కూడా కొంచెం మనందరికీ దానికి కనెక్ట్ అయ్యేలాగా తీసుకెళ్ళింది. అండ్ ఏ రేటెడ్ మూవీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్తో అయితే అవాయిడ్ చేయండి. చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి, పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం 18+. అండ్ మూవీలో ఏ రేటెడ్ సీన్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి, 1-2 అంతే తప్ప మిగతా అంతా వాచబుల్లే. అండ్ మోర్ ఓవర్ మనకి సో స్టోరీ అన్న చెప్పాలంటే కనుక చాలా రకరకాలుగా ఉంటుంది. సో మనకైతే లొకేషన్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు కొండపాలెం మూవీ లాగా అనిపిస్తాయి. దానికి మించి కూడా ఉన్నాయి కొన్ని. వీళ్ళందరూ కలిసి ఒక జాతరకు వెళ్తారు. ఆ జాతర అప్పుడు చూపిస్తారు లొకేషన్, అంటే అప్పర్ వ్యూ నుంచి. అది గ్రాఫిక్స్ అని మనందరికీ తెలిసినా కూడా ఇదంతా అసలు అదైతే నాకు చాలా నచ్చింది ఆ లొకేషన్. అది నిజంగా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నా ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటున్నా. ఇదంతా షూటింగ్ మనకి మారేడుమల్లిలో తీశారు. అండ్ మార్నింగే తీసుంటారు షూటింగ్ ఖచ్చితంగా. నైట్ గ్రాఫిక్స్ చేసినా కూడా బాగుంది, గ్రాఫిక్ బాగానే ఉంది. బీజిఎమ్స్ ఇవన్నిటికి వచ్చేస్తే కనుక కొంచెం సిమిలర్గా ఉన్నాయి, కొన్ని అయితే చాలా బాగున్నాయి. అండ్ నాకైతే ఒక ఎపిక్ సీన్ ఉండిద్ది ఇందులో. ఆ సీన్ గురించి చెప్తే మళ్ళీ మనం స్పాయిలర్స్ అయిపోయిద్ది. సో సీన్ గురించి అయితే చెప్పట్లేదు. నాకు ఒక సీన్కి అయితే గూస్బంప్స్ వచ్చినాయి. అది ఏ సీన్ ఏంటి అనేది ఎలా చెప్పాలి, ప్రీ క్లైమాక్స్లోనే వస్తుంది. ప్రీ క్లైమాక్స్కి కన్నా ముందే ఇంటర్వెల్ తర్వాత కొంచెం సేపటికి వచ్చింది. నైస్ సీన్, అంటే బాగుంది ఆ సీన్. అండ్ చిన్నపిల్ల క్యారెక్టర్ అయితే చాలా క్యూట్గా ఉంది. విలన్ గురించి మాట్లాడాలంటే కనుక మనకి యానిమల్లో కూడా ఉంటారు ఈ విలన్ పేరు నాకు తెలీదు. ఈ విలన్ అయితే మరి బాగా చేశారు. ఆయనకున్న డిజార్డర్ ఏంటంటే సౌండ్ డిజబిలిటీస్ 10 వరకే ఉండాలన్నమాట. మనం యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్నాం కదా, ఇలా మాట్లాడేది కూడా అతను వినలేడు. సో అది తన డిజార్డర్. సో దానికి తగ్గట్టు యాక్టింగ్, మనకి మ్యూట్స్ చేయడం అవంతా కూడా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. సో ఇది ఒకటి బాగుంది. అండ్ మోర్ ఓవర్ సినిమా సాంగ్స్ పెద్దగా ఏం లేవు, 2-3 సాంగ్స్ ఉన్నాయి, 2 బాగానే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ ఏదైతే పాపతో వచ్చిందో చాలా బాగుంది. సో మూవీ ఓవరాల్గా ఓకే అనిపించింది. అబోవ్ యావరేజ్ అంతే, అంటే ఫ్లాప్ కాదు ఏం కాదు, అబోవ్ యావరేజ్, 1 టైం వాచబుల్ ఖచ్చితంగా. అదే అనమాట ఇవాళ మన రివ్యూస్. నచ్చిందా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనట్ హౌస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి మీ అందరికీ మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాను కదా. సో ఇఫ్ యూ ఫీల్ లైక్ బాగుంది నా రివ్యూ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లవ్ యూ ఆల్, బై బై.